Yes, guys. Yeah. Till now we discussed about చెప్పండి ఏం మాట్లాడుకున్నాం. యా ఇప్పటి వరకు మనం ఆంధ్ర అనే వర్డ్ ఎవల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. టిల్ నౌ వి డిస్కస్డ్ అబౌట్ ఆంధ్ర వర్డ్ ఎవల్యూషన్. బిహాఫ్ ఆఫ్ దాట్ హియర్ few others books also explained about greatness of ఆంధ్రదేశ. ఇంకా కొన్ని పుస్తకాలు కూడా ఆంధ్రదేశం యొక్క గొప్పదనాలను గురించి తెలియజేస్తాయి. అవునా? ఆంధ్రదేశం యొక్క గొప్పదనాల గురించి తెలియజేసేటువంటిది నన్నయ్య గారు రిటర్న్ గ్రేట్ మహాభారతం. ఓకే, మహాభారతం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అండ్ సైమల్టేనియస్లీ నన్నయ్య గారు రిటర్న్ ఆంధ్ర శబ్ద చింతామణి. అవునా? ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథాన్ని కూడా రాశారు. ఎస్ ఆర్ నో? ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథము కూడా రాసిన వారు నన్నయ్య గారు. నన్నయ్య రిటర్న్ ఆంధ్ర శబ్ద చింతామణి. నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ద ఆంధ్ర. నేమ్లోనే ఆంధ్ర అనే పదం ఉందా లేదా? చెప్పండి. నేమ్లోనే ఆంధ్ర అనే పదం ఉందా లేదా? ఎస్. నేమ్లోనే ఆంధ్ర అనే వర్డ్ అయినటువంటిది కనబడుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఆంధ్ర శబ్ద చింతామణి అనే పదంలోనే ఆంధ్ర అనే వర్డ్ అయినటువంటిది ఉంది. ఇవి కాకుండా మనకి సుకవి ఆర్ ద గ్రేట్ పావులూరి మల్లన. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ పావులూరి మల్లన? విన్నారా పేరు? పావులూరి మల్లన. హీ వాజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. హీ రిటర్న్ గణిత సార సంగ్రహం. which was especially written by పావులూరి మల్లన. గణిత సార సంగ్రహం written by పావులూరి మల్లన. వెరీ ఇంపార్టెంట్. పేరైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్యూచర్ క్లాస్లలో కూడా వస్తుంది. ఈవెన్ దో మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పావులూరి మల్లన రిటర్న్ గణిత సార సంగ్రహం. దేర్ ఆల్సో హీ యూజ్డ్ ద వర్డ్ ఆంధ్ర. అతను కూడా ఆంధ్ర అనే ఒక పదాన్ని వాడాడు. హీ ఆల్సో యూజ్డ్ ద వర్డ్ ఆంధ్ర. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది లిటరేచర్. You people must focus on literature. Unless you focus on literature, you won't get score. మీకు స్కోర్ రావాలంటే నేను చెప్పింది వినాలంతే. ఓకే? అలా గణిత సార సంగ్రహం అనే ఒక గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. గణిత సార సంగ్రహంలో ఆంధ్ర అనే ఒక వర్డ్ గురించి రాయడం జరిగింది. ఓకేనా? అంతేకాకుండా కేతన్ అయినటువంటి వారు, కేతన్ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ పోయెట్. కేతన్ కూడా చాలా చాలా గొప్ప కవి అయినటువంటి వాడు. హీ వాజ్ అ డిసైపుల్ ఆఫ్ తిక్కన. ఈయన తిక్కన యొక్క డిసైపుల్ అయినటువంటి వారు, తిక్కన యొక్క శిష్యుడైనటువంటి వారు. ఓకేనా? అయితే ఈ ఆంధ్ర అనే వర్డ్ గురించి తిక్కన ఎలా రాశాడు అని అంటే, ఆంధ్ర భాషాభూషణం. ఓకేనా? ఈ ఆంధ్ర భాషాభూషణం అనే ఒక బుక్ ఉందా? ఈ బుక్లో ఈయన ఆంధ్ర గ్రామర్ గురించి రాయడం జరుగుతుంది. ఈ బుక్ దేని గురించి రాశాడు? గ్రామర్ గురించి రాయడం జరుగుతుంది. అర్థమైందా? ఆంధ్ర భాషాభూషణం వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్. దిస్ వాజ్ ద ఫస్ట్ తెలుగు గ్రామర్ బుక్. ఇది
తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైనటువంటిది. ఓకేనా, తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం కేతన రాశారు, ఆంధ్ర భాషా భూషణం. ఆంధ్ర శబ్ద చింతామణి తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం కాదు. ఆంధ్ర శబ్ద చింతామణి రిటర్న్ బై నన్నయ్య, ఆంధ్ర భాషా భూషణం రిటర్న్ బై కేతన. ఆంధ్ర శబ్ద చింతామణి రిటర్న్ బై నన్నయ్య, ఆంధ్ర భాషా భూషణం రిటర్న్ బై కేతన. ఆంధ్ర భాషా భూషణం ట్రీటెడ్ యాజ్ ద ఫస్ట్ గ్రామర్ బుక్. ఆంధ్ర భాషా భూషణం అయినటువంటిది తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైనటువంటిది. తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైనటువంటిది. చాలా 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 ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి లిటరేచర్. నేను మీకు లిటరేచర్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నానో మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు అర్థమవుతుంది. చలో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఓకే, భరతుడైనటువంటి వారు, భరతుడు హీ రిటర్న్ నాట్యశాస్త్ర గ్రంథం. ఓకేనా, హీ రిటర్న్ నాట్యశాస్త్ర బుక్. ఈయన నాట్యశాస్త్ర గ్రంథం అయినటువంటిది రాశాడు. వెరీ ఇంపార్టెంట్. హీ రిటర్న్ నాట్యశాస్త్రం. ఈయన నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని రాస్తాడు. ఓకేనా, భరతుడు రిటర్న్ నాట్యశాస్త్రం. భరతుడు అయినటువంటి వారు నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని రాశారు. దీంట్లో కూడా ఆంధ్ర అనే పదాలను గురించి, ఓకేనా, ఆంధ్ర అనే పదాలను గురించి రాయబడ్డాయి. ఆంధ్ర వర్డ్ అండ్ ద్రవిడ వర్డ్. ద్రవిడ అనే పదం వాడారు, ఆంధ్ర అనే వర్డ్ వాడారు. ఓకేనా, అండ్ ఆర్య అనే పదాలైనటువంటివి కూడా రాయబడ్డాయి. ఓకేనా, భరతుడు రిటర్న్ నాట్యశాస్త్రం. దేర్ ఆల్సో వీ కెన్ సీ ద వర్డ్ ఆంధ్ర. మీకు అడుగుతాడు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద వర్డ్ ఆంధ్ర. ఈ క్రింద ఇవ్వబడినటువంటి గ్రంథాలలో ఆంధ్ర అనే పదాల గురించి తెలియజేసినటువంటి ఆధారాలు ఏవి? అవునా, అలాంటప్పుడు ఆప్షన్ 1 భరతుని నాట్యశాస్త్రం. ఓకేనా, ఆప్షన్ 2 చరక సంహిత. ఆప్షన్ 3 వచ్చేసి, ఓకే, ఆప్షన్ 3 ధర్మామృతం. ఆప్షన్ సి ధర్మామృతం. ఓకేనా, ఆప్షన్ 4 అయినటువంటిది చూద్దాం. మహావీరాచారి గణితసార సంగ్రహం. చలో, ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 1, 2, 3, ఆప్షన్ సి 1, 3, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. కమాన్ పెట్టండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. ఆన్సర్ వచ్చేసి బి, నాట్ మహావీరాచారి గణితసార సంగ్రామ్. మహావీరాచారి కూడా గణితసార సంగ్రామ్ రాశాడు, బట్ దిస్ వాజ్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్. ఇది సంస్కృతంలో రాయడం జరిగింది. ఓకేనా, మహావీరాచారి రిటర్న్ గణితసార సంగ్రామ్. దిస్ వాజ్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్. ఇది సాంస్క్రిట్లో రాయడం జరిగింది. కానీ మనకి పావులూరి మల్లన రిటర్న్ ఇతను రాసినటువంటి బుక్ ఏంటిది చెప్పండి? గణితసార సంగ్రహం ఇన్ తెలుగు. గణితసార సంగ్రహం ఇన్ తెలుగు. దేర్ వి కెన్ సీ ద వర్డ్ ఆంధ్ర. అక్కడ మనకి ఆంధ్ర అనే పదాలు కనబడతాయి. సో ఇది నేను మీకు కన్ఫ్యూజ్ చేసేలాగా ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ కాంటెక్స్ట్లో ఆంధ్ర అనే పదం రాయబడినటువంటి లిటరేచర్ ఏది అంటారు? ఆంధ్ర అనే పదం రాయబడినటువంటి లిటరేచర్ ఏది అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా? అండర్స్టూడ్? సో నేను చెప్పేదల్లా మీ అందరికి ఒకటే, ఆంధ్ర వర్డ్ చాలా గొప్పది. అర్థమైందా?
ఆంధ్రోద్యమం అనే బుక్ ఎవరు రాశారు? ఆంధ్ర భాష కవితా పితామహ అని ఎవరిని అంటారు? ఆంధ్రోద్యమ పితామహుడు అని ఎవరిని అంటారు? ఆంధ్రభోజుడు అని ఎవరిని అంటారు? ఆంధ్ర శివాజీ అని ఎవరిని అంటారు? ఆంధ్ర పత్రిక ఎవరు రాశారు? ప్రతిదీ ఆంధ్ర అనే పదం గురించి ఇన్ డీటెయిల్గా ఫ్యూచర్ క్లాసులలో నేర్చుకుంటారు. డోంట్ వరీ. భయమేల మిత్రమా, ఈ దత్తు మిత్ర ఉండగా ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఇస్తా. డోంట్ వరీ. ఓకే, చలో. ఇప్పటివరకు ఆంధ్ర వర్డ్ ఎవల్యూషన్ గురించి చెప్పినా, అవునా? ఇప్పుడు తెలుగు వర్డ్ ఎవల్యూషన్ గురించి చెప్తా. ఒక చిన్న కాన్సెప్ట్ ఇది, తెలుగు అనే వర్డ్. ఓకే, తెలుగు అనే వర్డ్ చిన్న కాన్సెప్ట్. చలో, తెలుగు పదం ఆవిర్భావం, తెలుగు వర్డ్ ఎవల్యూషన్. ఇది టాపిక్ నేమ్ నానా. దిస్ ఈస్ ద టాపిక్ నేమ్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ తెలుగు వర్డ్ ఎవల్యూషన్. తెలుగు అనే పదం ఆవిర్భావం. ఓకేనా? చలో. ఇప్పుడు చూద్దాం. మరి ఫస్ట్ టైం తెలుగు పదాలను గురించి, ఫస్ట్ టైం తెలుగు వర్డ్స్ గురించి మనకెందులో రాయబడ్డాయంటే అమరావతి అనే శాసనంలో రాయబడ్డాయి. ఇన్ అమరావతి ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ టైం వీ కెన్ సీ ద తెలుగు వర్డ్స్. First time Telugu words which were written in Amaravati inscription. I think you all know that the first Telugu word was Nagabu. తొలి తెలుగు పదం అయినటువంటిది నాగబు అయినటువంటిది తొలి తెలుగు పదం, అవునా? అయితే ఈ తొలి తెలుగు పదం నాగబు అయినటువంటిది అన్నాను, అవునా? ద ఫస్ట్ తెలుగు వర్డ్ నాగబు. దిస్ వాజ్ యాక్చువల్లీ written in Amaravati inscription. This Amaravati inscription which was inscribed by the 24th ruler Vasishthaputra Pulomavi. 24th ruler Vasishthaputra Pulomavi. Vasishthaputra Pulomavi అయినటువంటి వారు రాస్తారు, అవునా? వేశారు దాట అమరావతి ఇన్స్క్రిప్షన్. నాగబు అనే పదం తొలి తెలుగు పదం అంటున్నాం, అవునా? దీని యొక్క ఫుల్ ఫామ్, దీని యొక్క పూర్తి రూపమైనటువంటిది, పూర్తి రూపమైనటువంటిది నాగబుద్ధి. దీని యొక్క పూర్తి రూపమైనటువంటిది ఏంటిది? నాగబుద్ధి. నాగబుద్ధి వాజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నాగబు. ఓకేనా? నాగబు యొక్క పూర్తి రూపం నాగబుద్ధి. అర్థమైందా? చలో చూద్దాం. మరి ఆఫ్టర్ దాట్ ఇక తెలుగులో ఫస్ట్ లైన్ అయినటువంటిది, ఫస్ట్ లైన్ ఇన్ తెలుగులో రాయబడిన తొలి తెలుగు వాక్యం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్డ్ అండ్ లైన్? పదం అంటే ఏంటిది? పదం అని అంటే, ఓకేనా, దిస్ ఈజ్ ద వర్డ్. వర్డ్ అనేది ఒక వర్డ్, అవునా? పదం అనేది ఒక పదం, అవునా? కొన్ని పదాల కలయికనే వాక్యం అంటారా లేదా? కొన్ని పదాల కలయికనే వాక్యం అంటారు, అవునా? కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ కాల్డ్ యాజ్ లైన్, అవునా? ఎస్. బిహాఫ్ ఆఫ్ దాట్ ద ఫస్ట్ తెలుగు లైన్ which was written in Chikkulla inscription. First Telugu line which was written in Chikkulla inscription. చిక్కుళ్ళ శాసనంలో తొలి తెలుగు పాదమైనటువంటిది రాయడం జరుగుతుంది. దట్ వాజ్ విజయరాజ్య సంవత్సరం బుల్. అదే విజయరాజ్య సంవత్సరంబుల్. ఓకేనా? సంవత్సరంబుల్. గాట్ ఇట్? అలా తెలుగులో తొలి పదమైనటువంటిదేమో నాగబు, తెలుగులో తొలి పాదమైనటువంటిది ఫస్ట్ తెలుగు లైన్ ఇన్ తెలుగు
which was written in Chikkulla inscription, that was Vijayarajya Samatsarambull. This Chikkulla inscription which was inscribed by, chapati guys, yes, the Chikkulla inscription which was inscribed by Vikramendra Bhattaraka Varma. Vikramendra Bhattaraka Varma II, second Vikramendra Bhattaraka Varma inscribed the Chikkulla inscription. There only we can see the Telugu line Vijayarajya Samatsarambull. Vijayarajya Samatsarambull అనే పదం. ఓకేనా? ఎస్, రైట్. మరి ఇదిలాగుంటే ఓకే, మన తెలుగు బేస్ వర్డ్స్ అయినటువంటివి, తెలుగు మూల పదాలు, తెలుగు basic words are base words which was especially written in Gunadya, which was especially written in Gunadya Brihat Katha. ఓకేనా? గునాడ్య బృహత్ కథ అనే బుక్లో ఫస్ట్ తెలుగు బేసిక్ వర్డ్స్ అయినటువంటివి రాయడం జరిగినాయి. అఫ్ కోర్స్ యు ఆల్ అవేర్ ఆఫ్ దాట్ దీస్ గునాడ్య బృహత్ కథ విచ్ వాజ్ రిటర్న్ ఇన్ పైశాచిక ప్రాకృత్. పైశాచిక ప్రాకృత్, అవునా? గునాడ్య బృహత్ కథ అనే గ్రంథంలో మనకి తెలుగు మూల పదాలు రాయబడ్డాయి. దేర్ వి కెన్ సీ తెలుగు వర్డ్స్, అంటే మూల పదాలు ఉన్నాయి దాంట్లో. అదొచ్చేసి ఇందులో రాయడం జరిగింది, పైశాచిక ప్రాకృతంలో రాయడం జరిగింది. దట్ వాజ్ రిటర్న్ ఇన్ పైశాచిక ప్రాకృతం. దట్ పైశాచిక ప్రాకృతం ఆల్సో నోన్ యాజ్ దేశీ లాంగ్వేజ్. పైశాచిక ప్రాకృతాన్ని దేశీ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా అంటారు. పైశాచిక ప్రాకృతంని దేశీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఆ దేశీ లాంగ్వేజ్ నుంచి పుట్టినదే తెలుగు. దేశీ లాంగ్వేజ్ నుంచి పుట్టినదే తెలుగు. దేశీ లాంగ్వేజ్ అంటే దేశీ భాష నుంచి పుట్టిందే తెలుగు. ఓకేనా? ఇక మీ అందరికీ తెలుసు, యు ఆల్ అవేర్ ఆఫ్ దాట్ ఆర్యన్ కల్చర్, ఆర్యుల యొక్క సంస్కృతి అయినటువంటిది ఉంది. ఈ ఆర్యుల సంస్కృతి అయినటువంటిది నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి డ్యూరింగ్ శాతవాహన టైం పీరియడ్, శాతవాహనులు ఉన్నారు, అవునా? ఆ శాతవాహన టైం పీరియడ్లో అగత్య అయినటువంటి వారు తీసుకొచ్చారు. అగత్య అయినటువంటి వారు ఆర్యన్ కల్చర్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే సౌత్ ఇండియాలో ద్రవిడియన్ కల్చరే ఉంటుంది. ఓకేనా? యాక్చువల్లీ ఇన్ సౌత్ ఇండియా వి కెన్ సీ ద్రవిడియన్ కల్చర్ వాజ్ ఇంపార్టెంట్ కల్చర్. సౌత్ ఇండియాలో ముఖ్యంగా కనబడేటువంటి సంస్కృతి ఏది అని అంటే ద్రవిడ సంస్కృతి. ద్రవిడ సంస్కృతి. ఆ ద్రవిడ సంస్కృతి ఫస్ట్ వచ్చింది. ఆఫ్టర్ దాట్ ఆర్యన్ కల్చర్ కేమ్ టు ఇండియా, ఆర్యన్ కల్చర్ కేమ్ టు సౌత్ ఇండియా. ఆర్యుల సంస్కృతి అయినటువంటిది దక్షిణ భారతదేశానికి వచ్చింది. ఆ ఆర్యుల సంస్కృతిని తీసుకొచ్చినటువంటి వాడు అగత్యుడు. ఈ అగత్యుడు అయినటువంటి వారు అగత్యము అనే ఒక బుక్ రాశారు. అగత్య రిటర్న్ అగత్యం. అగత్య రిటర్న్ అగత్యం. ఓకేనా? యా, వైల్ హీ బ్రింగింగ్ Aryan culture from the North India to South India, he explained about Telungam word. ఆ సమయంలోనే తెలుంగం అనే ఒక వర్డ్ గురించి, తెలుంగం అనే ఒక పదం గురించి మాట్లాడతాడు. ఆ సమయంలోనే ఆయన ఏ పదం గురించి రాస్తాడు? తెలుంగం ప్రజలు అని చెప్పేసి రాస్తాడు. ఓకేనా? తెలుంగం ప్రజలు అని చెప్పేసి రాస్తాడు. అంటే తెలుంగం ప్రజల ఆ ప్రాంతం నుంచి నేను ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చానని రాస్తాడు. ఓకేనా? హీ బ్రాట్ ద ఆర్యన్ కల్చర్ ఫ్రమ్ ద నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా త్రూ ద తెలుంగం పీపుల్. ఓకేనా? ఓకే, మరి ఇందులో ఫస్ట్ తెలుంగం అనే ఈ వర్డే తర్వాతకి ఎట్లా అయిందంటే తెలుగుగా మారింది. తెలుంగం అనే వర్డే తర్వాతకి ఎట్లా మారింది? తెలుగుగా మారింది. ఓకేనా? తెలుంగం వర్డ్ కన్వర్టెడ్ ఇంటూ తెలుగుగా మారడం జరుగుతుంది. అర్థమైందా?
ఓకేనా. చలో మరి ఇవి కాకుండా ఇంకా చాలా చాలా గ్రేట్ తెలుగు గురించి రాయబడినటువంటి గ్రంథాలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ బుక్స్ విచ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది తెలుగు అనే పదాల గురించి రాయబడినటువంటి మరికొన్ని గ్రంథాలైనటువంటివి ఉన్నాయి. అందులో వచ్చేసి ముఖ్యంగా అమీర్ ఖుస్రూ అయినటువంటి వారు, అమీర్ ఖుస్రూ కాదు గ్రేట్ అల్బెరూని, ఎస్ అల్బెరూని అయినటువంటి వారు హీ రిటర్న్ తబాకతీ ఏ హింద్, హీ రిటర్న్ తబాకతీ ఏ హింద్, అవునా. ఈ తబాకతీ ఏ హింద్ అనే ఒక బుక్ని రాస్తాడు. అల్బెరూని రిటర్న్ తబాకతీ ఏ హింద్, ఈ బుక్ అయినటువంటిది రాస్తాడు, అవునా. ఈ బుక్లో కూడా మన తెలుగాం అని చెప్పేసి వర్డ్స్ రాస్తాడు, ఓకేనా. తబాకతీ ఏ హింద్ ఆల్సో నోన్ యాజ్ కితాబ్ ఉల్ హింద్, ఆల్సో నోన్ యాజ్ ద కితాబ్ ఉల్ హింద్, ఓకేనా. తబాకతీ ఏ హింద్, దీన్నే కితాబ్ ఉల్ హింద్ అని కూడా అంటారు. తబాకతీ ఏ హింద్ ఆల్సో నోన్ యాజ్ ద కితాబ్ ఉల్ హింద్ అని చెప్పేసి కూడా అంటారు, అవునా. ఈ తబాకతీ ఏ హింద్ ఉందా, ఈ బుక్లో కూడా మనకు దేని గురించి రాయడం జరుగుతుంది, తెలుంగం అనే పదం గురించి రాస్తాడు. తెలుంగం అనే పదం గురించి రాస్తాడు. ఇక్కడ నేను తెలుగు అనే పదం ఎలా వచ్చింది లేదా తెలుగు రిలేటెడ్ పదాలైనటువంటి ఏ బుక్లో రాయబడ్డాయో చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ విచ్ వర్డ్స్ సపోర్టెడ్ ద తెలుగు ఆర్ ఎల్స్ ఫ్రమ్ విచ్ వర్డ్ తెలుగు వర్డ్ ఆరిజినేటెడ్, ఏ పదం నుంచి తెలుగు వర్డ్ ఆరిజినేట్ అయిందో చెప్తున్నాను, అవునా. ఇక ఇందులో మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. అందులో హేమాద్రి అయినటువంటి వారు ఎప్పుడైనా విన్నారా? హ్యావ్ యు హర్డ్ అబౌట్ ద నేమ్ ద హేమాద్రి? ఎస్, ద హేమాద్రి. హీ రిటర్న్ వ్రతఖండం, హేమాద్రి అయినటువంటి వారు వ్రతఖండం అనే బుక్ రాయడం జరుగుతుంది. హేమాద్రి రిటర్న్ వ్రతఖండం అనే బుక్, వెరీ ఇంపార్టెంట్. హేమాద్రి హీ రిటర్న్ వ్రతఖండం, ఓకేనా. ఈయన రాసినటువంటి వ్రతఖండం అనే గ్రంథంలో, ఓకేనా, త్రిలింగ దేశం అనే వర్డ్ రాయడం జరిగింది. త్రిలింగ దేశం అనే వర్డ్ రాయడం జరిగింది, ఓకేనా. త్రిలింగ దేశం వర్డ్ విచ్ వాజ్ ఎస్పెషల్లీ రిటర్న్ ఇన్ ద హేమాద్రి వ్రతఖండం. ఇక్కడ త్రిలింగాధిపతి ఎవరు అని అంటే రుద్రదేవుడు. రుద్రదేవ ట్రీటెడ్ యాజ్ ద త్రిలింగాధిపతి. దేర్ హీ డిస్కస్డ్ అబౌట్ త్రిలింగ దేశం, దేర్ హీ డిస్కస్డ్ అబౌట్ త్రిలింగ దేశం. అక్కడే మనకి త్రిలింగ దేశం అనే పదాల గురించి రాయడం జరుగుతుంది. మరి త్రిలింగ దేశం అంటే ఏంటి? ఒకటవది వచ్చేసేమో కాళేశ్వరం. ఈ కాళేశ్వరం అయితే మన నుంచి వెళ్ళిపోయింది, తెలంగాణకి వెళ్ళిపోయింది. సెకండ్ది వచ్చేసి ద్రాక్షారామం, సెకండ్ ద్రాక్షారామం. థర్డ్ వచ్చేసి శ్రీశైలం, థర్డ్ వచ్చేసి శ్రీశైలం, అవునా. అట్లా త్రిలింగ దేశం వర్డ్ విచ్ వాజ్ రిటన్ ఇన్ హేమాద్రి వ్రతఖండం. త్రిలింగ దేశం వర్డ్ విచ్ వాజ్ రిటన్ ఇన్ హేమాద్రి వ్రతఖండం, ఓకేనా. మీకు ఇవన్నీ అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. యూ పీపుల్ మస్ట్ రిమెంబర్ ద వర్డ్ తెలుగు. ఈ త్రిలింగం అనే పదమే తిలింగం, తెలుంగం, తెలుగు అనే వర్డ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. త్రిలింగం అనే వర్డే, త్రిలింగం అనే వర్డే లేటర్ ఇట్ బికెమ్ యాజ్ తిలింగం, తిలింగం. నెక్స్ట్ తెలుంగం, నెక్స్ట్ వచ్చేసి తెలుంగం, ఆ తర్వాత వచ్చేసి తెలుగుగా మారుతుంది. త్రిలింగం వర్డ్ లేటర్ కన్వర్టెడ్ యాజ్ తిలింగం, ఆఫ్టర్ దట్ తెలుంగం, ఆఫ్టర్ దట్
తెలుగు. తెలుంగం వర్డ్ రిటర్న్ ఇన్ అగత్య అగత్యం. అవునా, తెలుంగం అనే పదం అగత్య రాసినటువంటి గ్రంథం అగత్యంలో పేర్కొనడం జరిగింది. అవునా కాదా? అగత్య రాసినటువంటి గ్రంథం అగత్యంలో పేర్కొనడం జరుగుతుంది. అర్థమైందా? ఏమో అవన్నీ మాకేం తెలుసు సార్ అంటారా? సరే, తెలిస్తే మంచిది, తెలియకపోతే ఇంకా మంచిది. ఓకేనా? రైట్. చూడండి, ఇది హేమాద్రి వ్రతఖండం అనే బుక్లో రాయడం జరిగింది. హేమాద్రి వ్రతఖండం అనే బుక్లో రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఉంది, స్టోరీ అయిపోలేదు. ఓకేనా? వి హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరీ. అందులో మనకి విన్నకోట పెద్దన ఈయన చాలా 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 గొప్ప వ్యక్తి అయినటువంటి వారు. విన్నకోట పెద్దన హీ రిటర్న్ కేయూరబాహు చరిత్ర. హీ రిటర్న్ కేయూరబాహు చరిత్ర. ఓకేనా? కేయూరబాహు చరిత్ర. కేయూరబాహు చరిత్ర రిలేటెడ్ టు విచ్ రిలీజియన్? ఏ మతానికి చెందినటువంటి గ్రంథం చెప్పండి? కేయూరబాహు చరిత్ర రిలేటెడ్ టు విచ్ రిలీజియన్? చెప్పండి. ఎస్, ద విన్నకోట పెద్దన రిటర్న్ ద కేయూరబాహు చరిత్ర. దిస్ వాజ్ రిలేటెడ్ టు ద వైష్ణవ రిలీజియన్ బుక్. దేర్ ఆల్సో హీ డిస్కస్డ్ అబౌట్ త్రిలింగ. అక్కడ కూడా త్రిలింగ అనే పదం గురించి రాయడం జరిగింది. అక్కడ కూడా త్రిలింగ అనే పదం గురించి రాయడం జరుగుతుంది. దేర్ ఆల్సో వీ కెన్ సీ ద డిస్కషన్ ఆఫ్ త్రిలింగ. అక్కడ మనకి త్రిలింగ లేదా త్రిలింగ అనే వర్డ్స్ అయినటువంటి రాయబడతాయి. ఓకేనా? అర్థమైందా? ఓకే, అట్లా రైట్. ఇవి తెలుగు లేదా త్రిలింగం అనే వర్డ్స్ అయినటువంటివి కనబడతాయి. ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్. మనం భవిష్యత్తు క్లాసులలో చాలా డిస్కషన్స్ అయినటువంటి చేస్తాం. ఓకేనా? మరి వీటితో పాటుగా తొలి తెలుగు శాసనమైనటువంటిది, ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ విచ్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై ధనుంజయ. ధనుంజయుడైనటువంటి వాడు వేస్తాడు. ధనుంజయ ఇన్స్క్రైబ్డ్. ధనుంజయుడు వేసినటువంటి శాసనం ఏది? ఎస్, కలిమెల్ల శాసనం. కలిమెల్ల ఇన్స్క్రిప్షన్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ విచ్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ తెలుగు. తెలుగులో రాయబడినటువంటి తొలి శాసనం. ఓకేనా? 1 సెకండ్ అండి, ఇప్పుడే వస్తాను.